గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సోహం భావముపాశ్రిత్య హంసీభూతో గురోత్తమః మలయాళయతిర్నిత్యం మానసే రమతాం మమ. పిరమిడ్ సంస్థయా లోకం కుర్వంతం పావనం గురుం బ్రహ్మర్షిం పత్రిణం వందే ధ్యానచక్ర ప్రవర్తకం. పవిత్రాత్మస్వరూపులైన జిజ్ఞాసు మహాశయులారా, మౌనులారా, ధ్యానులారా, జ్ఞానులారా, విశేషించి మన గురూజీ బ్రహ్మర్షి గారి కృపకు పాత్రులైనటువంటి భక్తులారా, మీకు అందరికీ హృదయపూర్వక వందనాలు. ఇది చాలా శుభప్రదమైనటువంటి సందర్భం. ఎందుకంటే మనము ఏ సంస్థ నీడన ఇక్కడ మనం చేరి ఉన్నామో ఆ కడతాల ధ్యాన మహాచక్ర స్థలము ధ్యానానికి ఇది కేంద్రమైంది, విశ్వ ప్రపంచానికంతా కూడా. అందువల్ల ఆధ్యాత్మిక విద్యా కేంద్రం అని కూడా చెప్పడంలో తప్పేమీ లేదు. అటువంటి ఈ పవిత్ర స్థలంలో చేరినటువంటి మనము ఈ ధ్యాన మహాచక్రాలను ఈ సంవత్సరమే కాకుండా కొన్ని దశాబ్దానికి పైగా జరుపుకుంటూ ఉన్నాం. విశేషించి మహిళా ధ్యాన చక్రాన్ని కూడా గత సంవత్సరం జరుపుకున్నాం, ఇప్పుడు కూడా జరుపుకుంటూ ఉన్నాం. మొత్తము 13 ధ్యాన మహాచక్రాలు జరిగినట్టు అవుతుంది ఇది సమాప్తము అయితే. విశేషించి ఏమిటంటే ధ్యానులైన వారు ఉన్నటువంటి ఆయా చోటుల్లో ధ్యానం చేసుకోవడం వేరు. అలా కాకుండా ఈ ధ్యాన మహాచక్రాల్లో ఈ ఉద్యమాన్ని సంకల్పించి స్థాపించి నిర్వహించి ప్రపంచమంతా కూడా వ్యాపింపజేస్తున్నటువంటి మన బ్రహ్మర్షి గారు మనతో కూడా ఉండి మనకు దిశానిర్దేశం చేస్తూ ఉంటారు. అది చాలా గొప్ప విషయం. కడతాల్లో జరిగినటువంటి ఈ ధ్యాన మహాచక్ర సందర్భాల్లో నేను ఇంతకు పూర్వం కూడా గురువుగారి ఆశీర్వాదం పొందాను. నేను ధ్యానచక్ర ప్రవర్తకం బ్రహ్మర్షిం పత్రిణం వందే అని నా ప్రార్థనలో చెప్పాను. ఏమిటి ధ్యానచక్ర ప్రవృత్తి? చక్రాలు ప్రధానంగా 3 ఉన్నాయి. ఒకటి సుదర్శన చక్రం, రెండవది ధర్మచక్రం, మూడవది ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ధ్యాన చక్రం. సుదర్శన చక్రం ఎక్కడ ఉంటుంది? ఈ సృష్టికి మూల కారణమైనటువంటి పరమాత్మ ఎవడైతే ఉన్నాడో, విష్ణు శబ్దం చేత చెప్పబడేటువంటి వాడు మహావిష్ణువు, ఆయన దగ్గర ఉన్నటువంటి పరికరాల్లో ఆయుధాల్లో ఈ సుదర్శనమైనటువంటి చక్రము ఒకటి. అవసరమైనప్పుడు దాన్ని వినియోగిస్తాడు ఆయన. అంటే ఆసురీ ప్రవృత్తి విజృంభించినప్పుడు, దైవీ ప్రవృత్తి కుంఠితమైనప్పుడు ఆ దైవీ ప్రవృత్తిని విజృంభింపజేయడానికి, ఆసురీ ప్రవృత్తిని కుంఠితం చేయడానికి ఆయన ప్రయోగించే సాధనాల్లో ఈ సుదర్శన చక్రమైనటువంటిది చాలా ప్రశస్తమైనటువంటిది. ఆనాడు మొసలి చేత నిగ్రహింపబడినటువంటి గజేంద్రుడైతే ఉన్నాడో అతడు మొరపెట్టుకున్నాడు, నీవే తప్పని తప్పరం బెరుగా మన్యం పందగుంది ఇనునిన్ రావే ఈశ్వర కావవే వరద సంరక్షించు భద్రాత్మక అని ప్రార్థిస్తే ఆయన సుదర్శన చక్రాన్ని పంపించి మొసలిని ఖండించి గజేంద్రుణ్ణి రక్షించినాడు. ఇక రెండవది ధర్మచక్ర ప్రవర్తనం. అక్కడేమీ ఆయుధాలు ప్రయోగాలు ఏమీ లేవు. ఆ చక్రాన్ని ప్రవర్తింపజేసినటువంటి వాడు 2500 సంవత్సరాల
ముందు వాడుగా మనం భావిస్తున్నటువంటి బుద్ధ మహనీయుడు. ఆయన కూడా అవతారమనే చెప్పినాయి పురాణాలు. ధర్మాధర్మాల స్వరూపం తలకిందులైనప్పుడు, అధర్మమే ధర్మంగా భావించేటువంటి దుస్థితి ఏర్పడినప్పుడు, జంతు బలులు మొదలైనటువంటి రాక్షస కృత్యాలు ధర్మం అనే పేరుతో జరుగుతూ ఉన్నప్పుడు వాటిని ఖండించి నిజమైనటువంటి ధర్మం ఏదో దాన్ని లోకంలో స్థాపించడానికి వచ్చినటువంటి మహానుభావుడు బుద్ధుడు. ఆయన ధర్మచక్ర ప్రవర్తన చేశాడు. అది వ్యాపించింది ఆ రోజుల్లో, విస్తారంగా వ్యాపించింది, ఎందరినో ఉద్ధరించింది, ఎందరికో దైవీ మార్గం చూపింది. ఇక తర్వాత ఇప్పుడు ఇది ధ్యానచక్ర యుగం, ఇది విశ్వధ్యాన కేంద్రం. దీన్ని ప్రవర్తింపజేసినటువంటి వారు ఒకరు మహావిష్ణువు, ఒకరు బుద్ధుడు. దీన్ని ప్రవర్తింపజేసినటువంటి మహానుభావులు మన సన్నిధిలోనే ఉండి మనల్ని అనుగ్రహిస్తూ ఉన్నారు ఈ ఉద్యమం ద్వారా. ధ్యానం ఎందుకు అవసరమైంది అంటే, జై చింతాయాం అనే పదం నుండి ధ్యానం అనే పదం పుట్టింది. కానీ మౌనంతో, ధ్యానంతో సాధించేటువంటి జ్ఞానంతో ఏ మోక్షాన్ని అయితే పొందుతామో ఆ మోక్షప్రాప్తికి ప్రధానమైనటువంటి సాధనంగా, ఆత్మజ్ఞానానికి చాలా ఉపకరణంగా, ముఖ్యోపకరణంగా ఈ ధ్యానం అనేటువంటిది ఉన్నది. మనకు ప్రాచీన గ్రంథాల్లో కర్మయోగం ఉన్నది, భక్తి యోగం ఉన్నది, జ్ఞానయోగం ఉన్నది, మధ్యలో ధ్యానయోగం కూడా ఉన్నది. భగవద్గీతలో మరి ఈ ధ్యానయోగం 6వ అధ్యాయంలో ధ్యానయోగాన్ని గురించి, ఆత్మ సంయమ యోగం అనే పేరుతో ధ్యానయోగాన్ని గురించి చెప్పడం జరిగింది. ధ్యానయోగం వల్ల ఏమవుతుందంటే మనస్సు కేంద్రీకరింపబడుతుంది. మనస్సు కేంద్రీకరింపబడేసరికే మనస్సు వల్ల కలిగేటువంటి ఉపద్రవాలన్నీ తొలగిపోతాయి. మనస్సు సాధారణమైంది కాదు. కపిరపి చ కపిశాయన మదమత్త వృశ్చికేన సందష్ట అపి చ పిశాచగ్రస్త కిం రోమస్తస్య వైచిత్ర్యం. ఒక కోతి ఉన్నది, అది ఈత చెట్టు ఎక్కింది. అక్కడ కళ్ళు గీసేవాడు కళ్ళు ముంత పెట్టి ఉన్నాడు. ఏమో దానికి దప్పిక కలిగిందో ఏం జరిగిందో ఆ కళ్ళు తాగింది. కళ్ళు తాగితే ఎవరికైనా మత్తు ఎక్కుతుందిగా. అసలే కోతి చంచలమైంది, దానికి ఈ కళ్ళు తాగడం వల్ల వచ్చినటువంటి మదము ఎక్కింది. ఆ మత్తుతో తెలిసి తెలియకుండా చెట్టు దిగింది. ఆ చెట్టు కింద ఎండుటాకులు, పండుటాకులు రాలిపడి ఉన్నాయి. ఆ ఆకుల కింద ఒక తేలు ఉండింది. ఆ తేలు ఆ కోతి పిల్లను కుట్టింది. వృశ్చికేన సందష్ట. ఎప్పుడైతే ఆ వృశ్చిక విష ప్రభావం వల్ల తట్టుకోలేకపోయిందో వెంటనే ఇటు అటు తిరుగులాడింది. ఆ పక్కనే ఒక చెట్టు ఉన్నది, తాండ్ర చెట్టు. తాండ్ర చెట్టులో దయ్యాలు ఉంటాయని ప్రశస్తి. ఆ తాండ్ర చెట్టులో ఉన్నటువంటి ఒక దయ్యం వచ్చి దీన్ని పట్టుకున్నది. చూడండి, ఇప్పుడు అసలే చంచల స్వభావం కలిగినటువంటి కోతి పైగా కళ్ళు దాగి మత్తెక్కింది, పైగా దాన్ని తేలు కుట్టింది, పైగా దాన్ని దయ్యం పట్టింది. దాని చాంచల్యం ఇక చెప్పాలనా? కపిరపి చ కపిశాయన మదమత్త వృశ్చికేన సందష్ట అపి చ పిశాచగ్రస్త కిం రోమస్తస్య వైచిత్ర్యం. ఇక దాని వైచిత్ర్యాన్ని గురించి ఏమని చెప్పగలము అని అన్నాడు. అందుచేత మనస్సు వల్ల మనకు కలిగేటువంటి ఏ ఉపద్రవాలు అయితే ఉన్నావో ఆ ఉపద్రవాలను తొలగించుకోవడానికి, మనస్సును నిగ్రహించడానికి, మనస్సు యొక్క దుశ్చేష్టలను అరికట్టడానికి మనం చేపట్టినటువంటి దివ్యమైనటువంటి సాధనం ఏమిటంటే ధ్యానము. దీన్ని ఎలాగా? మీకు ఓపిక పుట్టిన ఉన్నంత సమయము ఆ మనస్సును శ్వాస మీద మళ్ళించండి. శ్వాస మీద ధ్యాస. బుద్ధాదులు కూడా పూర్వం చెప్పినటువంటి ప్రక్రియ ఇది. శ్వాస మీద ధ్యాస. ఎప్పుడైతే శ్వాసకు పరిమితం చేసినామో మనం ధ్యాసను, అప్పుడు ఈ ధ్యాస మరొక వస్తువుల మీదకి, మరొక విషయాల మీదకి, మరొక చోటికి పోయే అవకాశం లేదు. దాన్ని అట్లా నిగ్రహించడానికే ఈ శ్వాస.
కానీ శ్వాస లేకపోతే శ్వాస లేకుండా మానవుడు జీవించినంతకాలము శ్వాస ఉంటుంది. శ్వాస ఉన్నంతవరకే మనం జీవించేది. శ్వాస లేనప్పుడు జీవనం అనేదే లేదు. అటువంటి శ్వాసను మనస్సుతో ధ్యాసతో స్వాధీనం చేసుకొని దాని యొక్క చాంచల్యాన్ని ఉడిగించటమైనటువంటి ఒక అత్యద్భుతమైనటువంటి ప్రక్రియ ఈ ధ్యానమైనటువంటి ప్రక్రియ. ఈ ధ్యానాన్ని ఏ కోతినో కుక్కనో పక్షినో చేయమంటే చేయదు. పశుపక్ష్యాదులకు ఇతర ప్రాణులకు సాధ్యమయ్యే పని కాదు. ఇది ఒక మానవుడికి మాత్రమే పరిమితమైనటువంటి అత్యద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక సాధన. ఎందుకంటే మనుజ జన్మ ఇతర ప్రాణుల జన్మ కంటే శ్రేష్టమైనది. శంకరాచార్యుల వారు అంటారు ఒక మాట, జంతువునాం నరజన్మ దుర్లభం. ప్రాణులకు నరజన్మ మానవ జన్మ రావడం చాలా అరుదు. ఒక మాట వింటూ ఉంటాం, పాడుతూ ఉంటారు, జీవులు 84 లక్షల చావు పుట్టుకలిక్కడ, ఎవరు చేసిన కర్మవారలు అనుభవించేదక్కడ. 84 లక్షల జీవరాశులు ఉన్నాయట. ఆ రోజు ఎట్లా వాళ్ళు గణించినారో మనకు తెలియదు. ఈరోజు ఆయా జీవుల యొక్క విభాగాన్ని, వాటి యొక్క సంఖ్యను ఆధునిక శాస్త్ర విజ్ఞానం కూడా ఇదమిత్తమని నిరూపించలేకుండా పోతున్నది. ఈ 84 లక్షల జీవరాశుల్లో 83 లక్షల జీవరాశులకు పైన 90,999 జీవులను సృష్టించి సృష్టికర్త బ్రహ్మదేవుడు ఒక్కసారి ఇట్లా వెనకదిరిగి చూసుకున్నాట, తాను చేసినటువంటి సృష్టి ప్రయోజనకరమా నిష్ప్రయోజనమా అని. ఇది భాగవతంలో ఉండే మాట. సృష్ట్వా పురాణి వివిధన్యజయ ఆత్మశక్త్యా వృక్షాన్ సరీసృపమృగాన్ ఖగదంశమత్స్యాన్ తైస్తైరతుష్టహృదయ పురుషం విధాయ బ్రహ్మావలోకధిషణం ముదమాపదేవ. ఎంత అద్భుతమైన శ్లోకం చూడండి. బ్రహ్మదేవుడు సృష్టికి ఉపక్రమించినాడు ఆత్మశక్తితో, తపస్సుతో. రకరకాల శరీరాలను సృష్టించినాడు. చరప్రాణులు అచరప్రాణులు, చెట్లు చేమలు అచరప్రాణులు, పశువులు పక్షులు, మనము చరప్రాణులు, తిరిగేవాళ్ళం. కాబట్టి వృక్షాన్ చెట్లను, సరీసృపాన్ ప్రాకే జంతువులను, ఖగాన్ ఆకాశంలో ఎగిరే పక్షుల్ని, దంశాన్ దోమలను వాటి విభాగాలను, మత్స్యాన్ జలచరమైన చేపలను, వీటినన్నింటినీ సృష్టించినాడు. మొదట మానవ సృష్టి జరగలేదు. ఎవల్యూషన్లో చివరి వచ్చినాడు మానవుడు. అది ఆధునిక విజ్ఞానం కూడా చెబుతూనే ఉన్నది. ఒక్కసారి అట్లా సింహావలోకనం అంటారు. ఒక పిల్లవాడు పరీక్షకు పోయినాడు అనుకోండి, పరీక్ష రాశాడు అనుకోండి, ఇంకొక 10 నిమిషాల సమయం ఉన్నది పరీక్ష హాల్లో ఉండడానికి. అప్పుడు ఏం చేస్తాడంటే ఏమి రాసినానని వెనక పేపర్లంతా అట్లా తిప్పుకుంటూ కూర్చుంటాడు, వెళ్ళిపోడు. దాన్ని సింహావలోకనము అంటారు. అట్లా బ్రహ్మదేవుడు సృష్టిని చేసినాడు. ఆ సృష్టి ఫలప్రదమా కాదా అని సింహావలోకనం చేసుకుంటే తృప్తి కలగల. అతృప్త హృదయ అతుష్ట హృదయ, చివరికి మళ్ళీ తపస్సు చేసినాడు. ఇన్ని జీవరాశుల్ని సృష్టించడానికి ఎంత తపస్సు చేసినాడో అంత తపస్సును మళ్ళీ చేసి చివరికి మానవుణ్ణి సృష్టించినాడు. ఎటువంటి వాడు మానవుడు? బ్రహ్మావలోక ధిషణం, పరబ్రహ్మమును చూచి అనుభవించి తన్ను ఆ బ్రహ్మముగానే భావించగలిగినటువంటి బుద్ధిశక్తి కలిగిన మానవుణ్ణి, పురుషుణ్ణి సృష్టించి ముదమాప ఆనందించినాడు బ్రహ్మదేవుడు. చూచారా? ఈ శ్లోకంలో వ్యాసుడు ఏం చెప్తున్నా అంటే ఇతర ప్రాణుల కంటే మానవ జన్మ మహోత్కృష్టమైంది. అది బ్రహ్మతత్వ విజ్ఞానం సాధించినప్పుడే నిజంగా మానవత్వం సఫలమవుతుంది అని చెప్పినాడు. అందుకే మానవ జంతువునాం నరజన్మ దుర్లభం అని చెప్పినారు శంకరుడు. అన్నమయ్య కూడా అంటాడు, ఏదియునులే నిది ఏమి జన్మము వేదాంత విద్యా వివేకిగా వలెను. ఏమిటి మానవ జన్మ వచ్చి లాభమేమయ్యా? అదేమి జన్మం? మరి ఏం చేయమంటారు మమ్మల్ని అంటే వేదాంత విద్యా వివేకి కావలేను. అహం బ్రహ్మాస్మి
తత్వమసి, అయమాత్మ బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ అని ఏ మహావాక్యాలనైతే వేదం చెప్పిందో, అందులో తత్వం ఏదైతే ఉన్నదో, ఆ పరబ్రహ్మము అని చెప్పబడేటువంటిది ఏదైతే కీర్తింపబడుతున్నదో, బ్రహ్మం ఒకటే, పరబ్రహ్మం ఒకటే, పరబ్రహ్మం ఒకటే అని చూసినారా, ఆ బ్రహ్మతత్వాన్ని తెలుసుకోవడానికి ఈ మానవ జన్మ వచ్చింది. వేదాలు చెప్పినటువంటి ఈ తత్వం తెలుసుకోవడానికి కర్మాది యోగాలు వేరే ఉన్నప్పటికీ ఈ ధ్యానం అనేటువంటిది డైరెక్ట్ మార్గము. ఇప్పుడు నేను తిరుపతి నుంచి హైదరాబాద్కు రావాలంటే నడిచి రావచ్చు, రైల్లో రావచ్చు, బస్సులో రావచ్చు, దానికి సమయం ఉంటుంది. కానీ రేణుగుంటకు పోయి ఎయిర్పోర్ట్లో విమానం ఎక్కినానంటే 1 గంటలో హైదరాబాద్ చేరిపోతాను. కాబట్టి కర్మ మార్గము, మరొక మార్గము అవన్నీ కూడా దూరం, చాలా సుదూరంగా నీకు ప్రయోజనాన్ని చేకూర్చేవైతే డైరెక్ట్గా వైహాయస మార్గం అంటారు, విమానయాన మార్గం ధ్యానంలో కూర్చున్నామంటే ఆ తత్వం నీకు కనిపించేస్తుంది, ఆ ఆనందం నీ అనుభవానికి వస్తుంది. అది కాస్త రుచి చూస్తే నువ్వు మళ్ళీ ఉండలేవు దాన్ని చూడకుండా. ఆ విధంగా రుచి చూచి అనుభవించి చెప్పినటువంటి మహానుభావులు ఎందరో ఉన్నారు. అందుచేత బ్రహ్మర్షి గారు ఏ సంకల్పం అయితే చేసినారో ఆ సంకల్పము పరమాత్మ యొక్క సంకల్పమే, వారి ప్రేరణే అని నా అభిప్రాయం. నేను ఇంతకుముందు కూడా 1-2 సార్లు మీకు చెప్పున్నాను. ఏమిటంటే ఋషులందరూ కూడా యోగాలనంతా అనుష్ఠించి, ధ్యానయోగం కూడా అనుష్ఠించి, ఆ ధ్యానంతో ఆ పరమాత్మను దర్శించి తన జీవితాలను పండించుకున్నారు. ధ్యానంతో సఫలమైపోయింది వాళ్ళ జన్మ. ఇంకా చేయవలసిందంటూ ఏమీ లేదు అని నిర్ణయానికి వచ్చినారు. ఎందుకంటే కర్తవ్యాన్ని చేసిన తర్వాత ఇంకా చేసేది ఏం మిగిలి ఉంటుంది? ఈ మానవ జన్మకు పరతత్వాన్ని తెలుసుకోవడమే ముఖ్యమైన కర్తవ్యం. ఆ కర్తవ్యాన్ని వాళ్ళు గ్రహించినారు, తెలుసుకొని వాళ్ళు ఇంకా మనకి ఏమీ చేసేది లేదే, కానీ ఇంకా జీవించున్నారు, వాళ్ళకి ఇంకా ఆయువు ఉన్నది. ఈ శేష జీవితంలో ఇట్లా ఊరకే ఉండిపోవడమేనా, ఆ ధ్యానంలో మా పాటికి మేము ఉండిపోవడమేనా, లేకపోతే ఇంకేమైనా పని ఉన్నదా, మిగిలిందా అనే సందేహం వచ్చింది వాళ్ళకి. అప్పుడు ఆ ఋషులందరూ కూడా సతత ధ్యాననిష్ఠుడుగా ప్రసిద్ధుడైన కైలాసవాసి పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళినారు. పరమేశ్వరుడి దగ్గరికి వెళితే ఆయన వాళ్ళని స్వాగతించి అభినందించి వాళ్ళు సాధించినటువంటి ఆ తత్వ విజ్ఞానానికి సంతోషించి వాళ్ళకంతా కూడా కూర్చోమని చెప్పి ఏమి ఇలా వచ్చినారే అని అడిగితే వాళ్ళు చెప్పినారు, స్వామి కర్మయోగం అనుష్ఠించినాం, భక్తి యోగం అనుష్ఠించినాం, దానికి ఫలమైనటువంటి ధ్యానయోగాన్ని కూడా సంపూర్ణంగా అనుష్ఠించినాం, మాకు జ్ఞానం సాధ్యమైంది. ఆ జ్ఞానయోగంతో ఇంకా చేయవలసినటువంటి యోగం అంటూ మాకేం కనిపించలా. ఎందుకంటే వేదం చెప్పినటువంటి బ్రహ్మం ఒకటే, ఏకం సత్ విప్రా బహుధా వదంతి, బ్రహ్మం ఒకటే అనేటువంటి జ్ఞానం మాకు, మేమే బ్రహ్మం, మాకంటే భిన్నంగా బ్రహ్మం వేరే లేదు అనే జ్ఞానం మాకు కలిగిపోయింది. ఈ పరిస్థితిలో మేము ఇంకా ఏమైనా లోకంలో చేయవలసింది ఉన్నదా అని ప్రశ్నించారు. జీవించి ఉన్నాం కదా. అప్పుడు పరమేశ్వరుడు చెప్పినాడు, నవ్వినాట శివుడు. నవ్వి, ఋషులారా మంచి ప్రశ్న వేసినారు, అసలు చేయవలసింది ఇంకనే, ఇప్పటికి చేసిన దాంట్లో గొప్పతనం ఏమీ లేదు, చేసినారు గొప్ప పనే, కానీ నిజానికి ఇంకనే మీరు చేయవలసినటువంటి ఘనకార్యం ఏమిటిది అని ఆశ్చర్యపోయినారు వాళ్ళు. అప్పుడు సూత సంహితలో పరమాత్మ చెప్పాడు, స్థాపయధ్వమిమం మార్గం ప్రయత్నేనాపి హే ద్విజాః స్థాపితే వైదికే మార్గే సకలం సుస్థితం భవేత్. ఈ శ్లోకాన్ని మలయాళ సద్గురు స్వాముల వారు స్థాపించిన సనాతన వేదాంత జ్ఞాన సభల్లో మొట్టమొదటి రోజు అందరి చేత చదివించేటువంటి వాళ్ళు, దీన్ని వివరించేవారు. ఓ ఋషులారా, వేదము చేత నిర్దిష్టమైనటువంటి ఏ మార్గము చేత మీరు సఫలీకృత జన్ములైనారో దాన్ని మీ వరకే పరిమితం చేయకుండా ఇతరులకు కూడా ఈ ఆత్మవిజ్ఞానాన్ని అందించే కృషి చేయండి. మీరు సరే ధన్యులే, కానీ ఇంకా కోటాను కోట్ల జనానీకం ఉన్నారు కదా ఈ విజ్ఞానం లేని వాళ్ళు, వాళ్ళకి కావద్దా?
వాళ్ళు కూడా ఆత్మానుభూతిని పొందాలి కదా, వాళ్ళు ఆ తృప్తిని పొంది సుఖించవద్దా? అందుచేత మీ శేష జీవితాన్ని సంపూర్ణంగా ఈ విజ్ఞానానికి దూరమైనటువంటి జనులైతే ఉన్నారో ఆ జనులకు ఈ విజ్ఞానాన్ని అందించటానికి వినియోగించండి. అద్భుతంగా చెప్పాడు. స్థాపయధ్వమిమం మార్గం ప్రయత్నేన అభిహేద్విజా. ప్రయత్నంతో కష్టపడాలి దాని కొరకు. స్థాపితే వైదికే మార్గే. ఆ వైదిక మార్గాన్ని మీరు స్థాపించినారంటే సకలం సుస్థితం భవేత్, అంత పరిష్కారం అయిపోతుంది. లౌకిక ఆధ్యాత్మిక సమస్యలు తాపత్రయాలంటామే, ఆధ్యాత్మిక అది భౌతిక అది దైవిక అనేటువంటి తాపత్రయాలంటామే, అన్నిటికీ పరిష్కారము ఇదొక్కటే అని శివుడు ఆదేశిస్తే ఆ ప్రకారంగా వచ్చారట ఋషులు. వాళ్ళు గ్రంథాల ద్వారా, ప్రబోధాల ద్వారా, ప్రవచనాల ద్వారా, తపస్సుల ద్వారా, ఆశ్రమ స్థాపనల ద్వారా ఈ ఆత్మజ్ఞానాన్ని పంచినారు. ఆనాడు శివుని యొక్క ఆజ్ఞను స్వీకరించి ఆ కార్యాన్ని నెరవేర్చడానికి వచ్చినటువంటి ఋషులలో మన బ్రహ్మర్షి పత్రిజీ కూడా ఒకరు. ఇంతకుముందు కూడా చెప్పున్నా మీకు. లేకపోతే వారికేం పట్టింది ఇంత ఉద్యమం చేయాలని ప్రపంచమంతటా తిరిగి? ఈ ఆత్మవిజ్ఞానాన్ని అందించడానికి శివాజ్ఞయ దేవగణాన్ ప్రశాస్త్రం భువంగతో భార్గవ మండలాధ్య అని చెప్తారు కదా, అట్లా వచ్చినారు. అందువల్ల వారు మన జన్మలను ధన్యం చేయడానికి వచ్చినారన్న భావన, విశ్వాసము దృఢంగా ఉండాలి. ఇక తర్వాత ఈ ఆత్మవిజ్ఞానము ఎందుకయ్యా అంటే మనం సుఖం కోరుకుంటే కనుక దుఃఖం కోరుకోం. ఆనందంగా ఉండాలి అనుకుంటాం. నేను ఏడుస్తూ ఉండాలి, నా కష్టాలు రావాలని ఎవడు అనుకుంటాడు? ఎప్పుడో కుంతి చెప్పిందట, విపదస్సంతున శాశ్వతు యాసు సంకీర్తితే హరిహి. మాకు ఆపదలు రాని అని. ఇదేమిటమ్మా, ఎవరైనా ఆపదలు కోరుకుంటారా? సుఖాలను కోరుకుంటారు అంటే, లేదు లేదు, ఆపదలు వస్తేనే నువ్వు గుర్తుకొస్తావు, నిన్ను గుర్తించుకోవడానికైనా మాకు ఆపదలు కావాలంటే ఆ భగవత్ స్మరణకు ప్రాధాన్యం ఇచ్చింది ఆమె, ఆపదలకు కాదు అక్కడ. కాబట్టి ఆపదలు కాదు కావాల్సింది, శాశ్వతమైనటువంటి సుఖం. దాన్ని నిరతిశయానంద ప్రాప్తి, ఆత్యంతిక దుఃఖ నివృత్తి అని 2 పదాలతో చెప్తారు వేదాంతులు. ఆత్యంతిక దుఃఖ నివృత్తి, సంపూర్ణంగా దుఃఖం తొలగిపోవడము. నిరతిశయానంద ప్రాప్తి, అంతకంటే మించినటువంటి ఆనందం ఇంకొకటి లేదు అనేటువంటి ఏ ఆనందం అయితే ఉన్నదో ఆ ఆనందం కలగడము. దుఃఖం తొలగాలి, ఆనందం కలగాలి. అందుకే ఋషులు శుభాశీర్వాదాలు చేసేటప్పుడు సర్వేత్ర సుఖినః సంతు సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్ అని చెప్పినారు. అందరూ సుఖవంతులు కుదురుగాక, సర్వే సంతు, ఎవరికీ ఏ విధమైన రోగము రాకుండుగాక, అందరూ ఉదయమాది సాయంకాలం వరకు పుట్టినదాది మరణించేంత వరకు మంగళకరమైనటువంటి మాటలే పలుకుదురుగాక, మంగళకరమైన కార్యములే చేయుదురుగాక, మంగళములనే చూతురుగాక. మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్, ఏ ఒక్కడికి దుఃఖం కలుగకుండా ఉండుగాక అని ఎందుకన్నారు? ఆనందము మానవుని యొక్క సహజ లక్షణం, దుఃఖం తెచ్చిపెట్టుకున్న లక్షణం. ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్ ఆనందాధ్యేవ ఖలు విమాని భూతాని జాయంతే ఏన జాతాని జీవంతి యత్ ప్రయంతి అభిసంవిశంతి అని వేదం చెప్పింది. ఆనందమే బ్రహ్మం. ఆనందం నుండే పురాణులు పుట్టినాయి. ఆనందమే వాటి స్వరూపం. ఆనందం నుంచి వచ్చినటువంటి జీవులు చివరికి మళ్ళీ ఆనందంలోనే లీనం కావాలి. దానికి ఏదైనా ఆటంకం అనేది ఉంటే ఆ ఆటంకాన్ని తొలగించుకోవటానికే ఈ ధ్యానమైనటువంటి మార్గాన్ని ఆశ్రయిస్తాం. శివుడు చెప్పాడు కదా, మీ కర్తవ్యం ఇంకా మిగిలి ఉన్నదని. 1913 నుంచి 1926 వరకు తిరుమల కొండ మీద గోగర్భ క్షేత్రంలో తపస్సు చేసినటువంటి మలయాళ స్వామి వారిని ఒక భక్తుడు, మీరు ఎందుకు తపస్సు చేస్తున్నారని అడిగాడు. అడిగితే వారు చెప్పినటువంటి సమాధానం, భగవంతుడిని దర్శించటానికా అని మొదటి ప్రశ్న. లేదు లేదు, భగవంతుడు ఎందరికో దర్శనం ఇచ్చినాడు, ఎందరికో భగవద్గీతాది బోధలు చేసినాడు. ఈరోజు కొత్తగా భగవద్గీతాదుల్లో ఉండేదానికంటే కొత్తగా బోధ చేయాల్సిన అవసరం లేదు.
అందుకు కాదు. జన్మ దుఃఖ నివృత్తిగా, పునర్జన్మ లేకుండా ఉండటానికా? అంటే పుట్టుకతోనే మరి దుఃఖాతీత స్థితిని పొందినటువంటి నాకు జన్మ ఎక్కడిది? నాకు సహజంగా నేను ముక్తుణ్ణి, అందువల్ల జన్మ వద్దు అని కోరాల్సిన అవసరం కూడా లేదు. మరి ఎందుకు మీరు తపస్సు చేస్తున్నారు అని అంటే, ఈ లోకంలో ఏ ప్రాణులకైతే ఆత్మానందాన్ని పొందడానికి కావలసిన ధ్యానాది యోగాలను అనుష్ఠించడానికి ఆటంకాలు ఉన్నాయో, అడ్డంకులు ఉన్నాయో, ఆ అడ్డంకులను తొలగించడానికి ప్రతి ప్రాణికి పరబ్రహ్మతత్వాన్ని పొందడానికి అధికారం ఉన్నది. అంతేగాని ఒకడికి అధికారం ఉన్నది, ఒకడికి అధికారం లేదు అనేటువంటి ఈ మాటలు ఉన్నవే, ఆ మాటలను ఖండించి అందరికీ ఆ ఆత్మ ఉన్నతి మార్గం, ఆత్మ ప్రాప్తి మార్గాన్ని చెప్పడానికి కావలసినటువంటి జన్మనే నేను కోరుకుంటున్నాను. మాటిమాటికి నేను జన్మించాలనే కోరుకుంటున్నాను. ఆ జన్మతో లోకమంతా కూడా ఈ ఆధ్యాత్మిక విజ్ఞాన ప్రచారం చేయాలనే నేను కోరుకుంటున్నానని గోగర్భ క్షేత్రంలో మలయాళ సద్గురు స్వాముల వారు చెప్పినటువంటి మాట. సామాన్యమైనటువంటి విషయము కాదు ఇది. అందుచేత తాను తరించాలి, ఇతరులను తరింపజేయాలి. స్వయం తీర్ణ పరామస్తారయే. ఒకటి అన్నమయ్య ఒక పాట రాశాడు. ఆయన 32,000 కీర్తనలు రాశాడు. నేను 150 కీర్తనలకు విస్తారమైన వ్యాఖ్య రాశాను. టీటీడీ వాళ్ళు ప్రచురించి ఉన్నారు. అన్నమాచార్య సంకీర్తనామృతం. అందులో ఒక పాట ఆయన చెప్పిన పద్ధతి చూడండి. మానవుడు కేవలం పశుప్రాయంగా ఉండకూడదు, ఆలోచనాపరుడు కావాలి, వివేకం కావాలి, ఆత్మానాత్మ వివేకం చేయాలి. అరే ఈ లోకంలోకి వచ్చానే, ఎక్కడి నుంచి వచ్చాను, ఎవరు నేను, నా తల్లి ఎవరు, నా తండ్రి ఎవరు? భజగోవిందంలో చెప్పాడు కదా, కాతే కాంత ధనగత చింత కస్తే పుత్ర సంసారోయమతీవ విచిత్ర అని ఆలోచించాలి. ఆలోచించి ఆ తత్వాన్ని పొందడానికి ప్రయత్నించాలి. అలా ఒక సాధకుడు ఆలోచించడానికి కూర్చున్నాడు. వాడికి ఏమంటాడే, ఈ ప్రపంచాన్ని సృష్టించింది ఎవరు, ఇందులో నా పాత్ర ఏమిటి, నేను ఎందుకు వచ్చాను, నా పాత్రలు నా చేసేటువంటి కర్మల వల్ల లోకానికి ప్రయోజనమేమి, నేను ఎంతకాలం ఉంటాను, ఇట్లా తనలో తాను ఆలోచించుకున్నాడు. ఆత్మవిచారం అంటారు దీన్ని. ఆలోచిస్తూ అంటున్నాడు, ఇందులో మొదలి కర్త ఎవడు లేడు కాబోలు, ముందు కరివరదుడే ముఖ్యుడు కాబోలు. ఈ ప్రపంచానికి ఆదికర్త ఎవరబ్బా? కర్త లేకపోతే కార్యం ఉండదు, కారణం లేకపోతే కార్యం ఉండదు. ఇది విచిత్రమైన ప్రపంచాన్ని చూస్తున్నాము. దీనికి కర్త ఎవడో ఉండాలి. ఆనాడు గజేంద్రుడిని రక్షించినటువంటి ఆయనేనేమో నా దుఃఖాన్ని పోగొట్టమని ఆర్తితో వేడుకుంటే వచ్చి కాపాడినాడు కదా, మిగతా దేవతలు ఎవరు ముందుకు రాలేదు కదా, అందువల్ల ఆ దేవుడేనేమో అని ఆలోచిస్తూ ఇంకా చెప్పుకుంటున్నాడు. ముందుకరి వరదుడే ముఖ్యుడు కాబోలు, ఆడితిబో బహురూపాలన్నీయో అనులబుట్టి తోడని బ్రహ్మాదులనే దొరలెదుట, జడలు మెచ్చాలేరు చాలు నన్నవారు లేరు, వేడుక నడవి గసిన వెన్నెలాయ బ్రతుకు. ఈ లోకంలోకి వచ్చాను, ఏమో ఎన్ని రూపాలు ఎత్తానో, ఎన్ని వేషాలు ఎత్తానో, ఎప్పుడు ఏ జన్మ ఎత్తి ధరించి ఆడినానో పాడినానో నాకు తెలియదు. బహురూపాలు 84 లక్షలు అంటారే, వీడు ఈ స్థాయికి వచ్చేకాడికే అన్ని లక్షలు ఎత్తినాడు. ఇంత పూర్వం ఆడుతూ ఉన్నాను. సంసారం అనేది ఒక నాటక రంగం. నానాటి బ్రతుకు నాటకము కానక కన్నది కైవల్యము. ఆడుతూ ఉంటే నా ఆట చూచిన వాళ్ళు, బాగా ఆడినావు, ఇంకా చాలు, తృప్తి పడ్డాము మేము, నీకేదైనా బహుమతి కోరుకో అని అనాలా పని లేదా? తప్పకుండా అనాలి. ఆడితిబో బహురూప, ఎన్ని రూపాలో ఎత్తినాను, ఎన్నో వేషాలు వేశాను, ఎన్నో యాక్షన్లు చేశాను. అన్నియో అనులబుట్టి తోడనే బ్రహ్మాదులనే దొరలెదుట. ఎవరు వాళ్ళు? చూచేవాళ్ళు దొరలు, బ్రహ్మాదులు.
పగటి వేషగాళ్ళని ఉన్నారు ఇప్పుడు కూడా. వాళ్ళు గుంపులు గుంపులుగా కుటుంబాలు వస్తాయి, ఒక గ్రామానికి వస్తారు. ఆ గ్రామంలో పెద్ద దగ్గరికి పోతారు. అయ్యా మేము వేషాలు వేస్తాం, నాటకాలు వేస్తాం, మీ ఊర్లో మాకు అవకాశం కలిగించండి చావిడిలో అని కోరుకుంటే ఆయన అనుమతిస్తే, వేషాలు వేస్తే, వాళ్ళు అభినందిస్తే, వాళ్ళు బహుమానాలు ఇస్తే తీసుకొని పోతూ ఉంటారు. నేను కూడా ఈ బ్రహ్మ మొదలైనటువంటి దేవతల ముందర ఇన్ని వేషాలు, ఇన్ని జన్మలు, ఇన్ని యాక్షన్లు చేసినానే నాకేం బహుమానం ఇచ్చినారు వీళ్ళు చూచారా? ఆడితిబో బహురూపాలన్నయోనుల బుట్టి తోడని బ్రహ్మాదులనే దొరలెదుట జాడలు మెచ్చాలేరు. నన్ను ఆ యాక్షన్ మెచ్చిన వాళ్ళు లేరు, చాలు నన్నవారు లేరు, ఇంక చాలు కట్టిపెట్టు అన్నవాళ్ళు లేరు. కాబట్టి అడవిలో కాసిన వెన్నెలైపోయింది నా బ్రతుకు. అన్ని కర్మములు చేసి ఆటలో బ్రాహ్మణుడనైతి. ఆటలో బ్రాహ్మణుడు అంటే విదూషక పాత్ర, బఫూన్ అంటారే, నవ్విస్తారు చూడండి సినిమాల్లో కూడా కొన్ని పాత్రలు, ఆ నవ్వించే పాత్రలని. అట్లా ఆటలో బ్రాహ్మణుడు నేనాను. అన్ని వేదములనేటి అంగడివి ఇది. ఇంత చేస్తే కూడా నన్ను చూచేవారు లేరు, నవ్వేటి వారు లేరు. వాడు యాక్షన్ చేస్తే నవ్వాలి మనం. బ్రహ్మానందం యాక్షన్ చేస్తే నవ్వితే అది సక్సెస్ అయినట్టు. కానీ నవ్వకపోతే ఏమని అర్థం? నా యాక్షన్కి ఎవరు నవ్వేవాళ్ళు ఎవరు ఒక్కడు కనిపించలేదే. అందువల్ల నా జీవితం ఏమైంది? ఓ నెల సముద్రములో వానలాయ బ్రతుకు. సముద్రంలో కురిసిన వాన అయిపోయింది. ఇప్పుడు ఏమిటి అంటే అప్పటికి పరిజ్ఞానం, ఇది లాభం లేదు, ఈ యాక్షన్ లాభం లేదు, ఈ లోకంలో ఇట్లే ఉంటే ప్రయోజనం లేదు అనే విజ్ఞానం కలిగి వాడు ఏం చేశాడంటే, ఏ కార్యరంగం, ఏ నాటకశాలలో ఇంతకాలమో నాటకాలు వేసినాడో, పద్యాలు పాడినాడో, వేషాలు వేసినాడో, ఆ నాటకశాలలో పోయి ఇటు అటే తిరిగి చూసినాడు. తిరిగి చూస్తే ఆ గోడల మీద బొమ్మలు ఉన్నాయి. ఒకడు మధ్యలో కొట్టినట్టు ఉంది, ఒకడు ఆడినట్టు ఉంది, ఒకడు డ్యాన్స్ చేసినట్టు ఉంది, ఒకడు పాడినట్టు ఉంది, ఒకడు వీణ వాయించినట్టుగా ఉన్నది. అన్ని బొమ్మలు ఉన్నాయి. వాటిని అంతా చూచినాడు. నిజంగా ఆడుతున్నారా? ఓహో, ఈ బొమ్మలు నాకు జీవితాన్ని నేర్పిస్తున్నాయి. ఆడకూడదు, పాడకూడదు, ఎగరకూడదు, దూకకూడదు, కానీ ఆడినట్టు ఉండాలా, పాడినట్టు ఉండాలా, ఈ బొమ్మల మాదిరి ఉండాలా, నిశ్చలంగా ఉండాలా, ఏది చేస్తున్నా ధ్యానయోగంలో ఉండాలా. చూచారా ఎంత చమత్కారంగా చెప్పినాడు? సంసారపు నాటకశాలలో ప్రతిమనైతి కంసారి శ్రీ వెంకటపతి మాయలో. వెంకటేశ్వరుని యొక్క మాయ వల్ల నేను నాటకశాలలో ఒక బొమ్మనైనాను. దీనివల్ల ఏమైందంటే, హింసలి నీను ధీరే ఎందరు చుట్టములైరి. నేను ఇంతకాలము ఏ హింసలైతే పడ్డాను ఈ లోకంలో, కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాల చేత, ఇతరుల చేత అన్నీ తీరినాయి. ఎందుకని? ఆ బొమ్మలను చూచి ఈ లోకంలో ఆడినట్లు ఉండు కానీ ఆడవద్దు. పైకి ఎంత చంచలంగా కనిపించినా మనసులో చాంచల్యం లేకుండా ఉండు, చాంచల్యం లేకుండా ఉండు, నిశ్చలంగా ఉండు. దానికి ఏకైక సాధనము ధ్యానమే, ధ్యానమే, ధ్యానమే. బ్రహ్మర్షి గారు చెప్తున్నాడు ధ్యానం అని. ఆ బుద్ధి అక్కడికి పోయి నిలవాలి, కేవలము ఆ ఆత్మలోనే నిలవాలి అని చెప్పి ఆ మహానుభావుడు అన్నమాచార్యుల వారు ఈ ప్రపంచం ఒక నాటకశాలని, మనము ఇందులో వేషాలు డ్రామా వేయడానికి వచ్చినామని అట్లా వేసినట్టు లోకానికి అట్లా నటించాలి, కానీ ఆంతరంగికంగా చాంచల్యం లేకుండా ఉండాలని. అట్లా చాంచల్యం లేకుండా ఉండాలంటే దానికి ధ్యానమే ఏకైక మార్గమని చక్కని ప్రబోధం చెప్పాడు. సంసారపు నాటకశాలలో ప్రతిమనైతి. ప్రతిమలాగా ఉండు, మనిషిలాగా ఎగరొద్దు. కంసారి శ్రీ వెంకటపతి మాయలు. ఎందుకంటే ఇది మాయామే ప్రపంచం. హింసలి నేను తీరే ఇందరు చుట్టములైరి. ఇంతవరకు ఎవరైతే నన్ను బాధించినారో ఆ హింసలనే తీరిపినాయి. అందరూ వచ్చి నేను నీవాణ్ణి, నేను నీవాణ్ణి అని చుట్టములైనారు, బంధువులైనారు. హంస చేతి పారు నీరునట్లా బ్రతుకు. అడవిలో వెన్నెలైంది ఒకసారి చెప్పినాడు, అడవిలో వెన్నెలైపోయింది అని అన్నాడు. ఇక్కడేమంటున్నాడు? హంస చేతి పాలు నీరునట్లాయే. హంసకు పాలు నీళ్లు కల్పిస్తే పాలను మాత్రం స్వీకరించి నీళ్ళనట్లయితే వర్జించేస్తుందో క్షీర నీర విభాగం అంటారు. ఆ ప్రకారంగా జీవితము
ఏది మంచో దాన్ని స్వీకరించి ఏది అనవసరమో దాన్ని పరిత్యజించడమే మానవుని యొక్క కర్తవ్యము. అట్లా అవసరమైన వాటిల్లో కూడా ఎన్నో ఉన్నాయి. అన్నిటికంటే మేలైనటువంటిది ధ్యానము. దీనికి ఖర్చు లేదు. నువ్వు ఎక్కడికి పోయినా నీ మనస్సు నీతో కూడా వస్తుంటుంది, నీ శ్వాస నీతో కూడా వస్తుంటుంది. అందువల్ల ఎక్కడైనా ధ్యానం చేయొచ్చు. మరి బాల్యంలో చేయొచ్చునా? పెద్దవాడైన తర్వాత కదా ఈ ధ్యానాలంతా. చిన్నతనంలో పిల్లలకు కూడా కొంతమంది ధ్యానం చేయమని నేర్పిస్తున్నారే, అది ఎంతవరకు ఔచిత్యము అని ప్రశ్నించేవాళ్ళు ఉన్నారు కొందరు. బాల్యంలోనే చేయాలి. ప్రహ్లాదుడు ఎంత బాలుడు, ధ్రువుడు ఎంత బాలుడు, ఏమి సాధించినారు వాళ్ళు. వాళ్ళ జీవితంలో ఆ వయసులోనే అంత సాధించితే మరి వాళ్ళు మనకు మార్గదర్శకం కదా మన పిల్లలకు. ఒకడికి ఒక జబ్బు వచ్చిందట, చర్మరోగం. అందరు డాక్టర్లు తిరిగినాడు. అల్లోపతి డాక్టర్ అయినాడు, హోమియోపతి డాక్టర్ అయినాడు, చివరికి ఆయుర్వేదం డాక్టర్ దగ్గరికి పోయినాడు. నాయనా, నీ రోగం అంత సులభంగా పోయేది కాదు, ఒక్క పని చేస్తాను చెయ్యి, నువ్వు సముద్రానికి వెళ్ళి సముద్రంలో స్నానం చేయి, ఆ ఉప్పు నీటి సంస్పర్శతో నీ చర్మరోగం పోతుంది అని అన్నాడు. నిజమేననుకొని వీడి సముద్రం ఇప్పుడు చాలా దూరం వెళ్ళినాడు. ఎంతో తంటాలు పడి దారి తెలుసుకొని వెళ్ళినాడు. తెలుసుకొని ఆ గట్టును కూర్చొని ఉదయం కూర్చున్నాడు, అట్లాగే కూర్చున్నాడు. సాయంకాలం వీడితో కూడా వచ్చిన వాళ్ళు తిరిగిపోతున్నారు. వాళ్ళు అడిగినారు, ఏమైనా ఇక్కడే కూర్చున్నామంటే సముద్రంలో స్నానం చేయడానికి వచ్చినాను కూర్చున్నాను అన్నాడు. మరి చేయలేదే సముద్రంలో స్నానము అంటే, ఈ అలలు తగ్గనీలే స్నానం చేస్తాను అన్నమాట. ఇది అయ్యే పనేనా? సముద్రే శాంతకల్లోలే స్నాతుమిచ్చేతి మూఢది. మూఢుడు సముద్రంలో అలలొడిగిన తర్వాత స్నానం చేయాలనుకుంటూ ఉన్నాడు. వచ్చినారా? వాడెంత మూఢుడో. అట్లా వయసు పైబడ్డ తర్వాత నేను ధ్యానం చేస్తాలే, పిరమిడ్ సొసైటీస్కి పోతాలే, ధ్యాన మార్గంలో ఉంటాలే అంటే అది నిష్ప్రయోజనం. తదైవ శాంతే సంసారే జ్ఞానం ఇచ్చేది దుర్మతి. సంసారం శమించిన తర్వాతనే జ్ఞానం కావాలనుకునేటువంటి వాడు కూడా మూర్ఖుడే, మూఢుడే, సందేహం లేదు. అందుచేత బాల్యంలో చిన్న పిల్లలకు మనం ధ్యానం నేర్పించడం చాలా ఉచితం. కడలుడిపి నీరాడగా దలచు వారలకు కడలేని మనసునకు కడమ ఎక్కడిది అన్నమయ్య పాట. కడలుడిపి అలలు ఉడిపి స్నానం చేయాలనుకున్న వాడికి కడలేని మనసునకు కడమ ఎక్కడిది. కోరికలు తీరని మనస్సుకు తరుణోపాయం ఎక్కడిది? దాహమణగిన వెనుక తత్వమెరిగెదనన్న దాహమేలనగుతా తత్వమేమిరు. ఈ దాహం అణిగిపోనేలే, తర్వాత పోదాం తత్వజ్ఞానానికి అంటే ఈ దాహం అణిగేది ఇప్పుడు, ఈ తృష్ణ తీరేది ఇప్పుడు, తత్వం వాడికి తెలిసేది ఇప్పుడు. ఎందుకంటే దేహంబుగల ఎన్ని దినములకును పదార్థమోహమేలుడుగుతా ముదమేల కలుగు. దేహం ఉన్నంత వరకు వ్యామోహం తీరదు కదా. ఇక్కడ చేరినటువంటి ధ్యానులకు అందరికీ, మీరు ధ్యానులు ఉన్నారు, మరి మౌనులు ఉన్నారు. మౌనంతో ప్రారంభమవుతుంది ధ్యానము, తర్వాత జ్ఞానము మోక్షప్రాప్తి పర్యంతము కొనసాగుతుంది. అది జీవితానికి పరమ ప్రయోజనము. అందువల్ల మనకు మార్గదర్శకుడైనటువంటి పరమాత్మే ఈ గురు రూపంలో వచ్చినాడని భావించి మీరందరూ ధ్యాన సాధనలో పురోగమించి మీరు తరించడమే కాకుండా లోకాన్నంతా కూడా మలయాళ స్వాములు వారు చెప్పినట్టుగా అందరినీ తరింపజేసేటువంటి మహాగురువులుగా ప్రతి ఒక్కరూ తయారు కావాలని మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తూ ఉన్నాను. మంచి అద్భుతమైనటువంటి ఈ ధ్యాన చక్ర ప్రవర్తనలో మిమ్మల్ని అందరినీ ఉద్దేశించి 4 మాటలు, మంచి మాటలు చెప్పేటువంటి ఆ అవకాశం కలిగించినందుకు కార్యకర్తలకు, ముఖ్యంగా గురూజీ గారికి, ఈ భక్త కోటికి, ఎవరెవరు లోకంలో మరి ఆధ్యాత్మిక జ్ఞాన మార్గంలో పోవాలన్న జిజ్ఞాసతో ఉన్నారో వాళ్ళందరికీ నా హృదయపూర్వక వందనాలు. పైగా మీ ముందర నేను 4 మాటలు చెప్పగలిగిన ఈ శక్తికి, యుక్తికి కారణమైన మా గురుదేవులు ఏర్పేడు స్వాముల వారు అంటారు, మలయాళ స్వాముల వారు, వారికి కూడా నా హృదయ వందనాలు సమర్పిస్తూ విరమిస్తాను.